ఒకవైపున రాష్ట్ర రాజకీయాలు, మరొక వైపున జాతీయ రాజకీయాలు వీటిని గురించి చర్చించుకుంటుంటే జియో పాలిటిక్స్ ఎంత అరాచకంగా ఉంటాయనడానికి సాక్ష్యం. ఒక దేశాధ్యక్షుడు, ఆయన భార్య బంధించబడ్డారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే అమెరికాకి బానిసత్వం చేయకపోవడం. తమ దేశంలో డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు అన్నటువంటి ఒక సాకు చూపెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, అమెరికాలో కాల్పులు జరుగుతున్నాయి, అమెరికాలో పేలుళ్ళు జరుగుతున్నాయి, అమెరికాలో అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్లి బొక్కలో దోసేయిచ్చా, వాళ్ళ ఆవిడ్ని ఆయన్ని పట్టుకెళ్ళి నిర్బంధించే ఇచ్చా, వేరే దేశం వెళ్ళి రష్యా వాడు చైనా వాడు ఒప్పుకుంటారా? అది మా దేశ అంతర్గత వ్యవహారం అంటారు. వెనిజులాలో డ్రగ్స్ అమ్ముతుంటే వెనిజులా అంతర్గత వ్యవహారం, వాళ్ళ దాళ్ళు తేల్చుకుంటారు. అంతర్జాతీయంగా నీ దగ్గరికి డ్రగ్స్ తీసుకుని వస్తే నువ్వు లోపలే, ఆయుధాలు తీసుకుని వస్తే నువ్వు లోపలే. అంతేగాని వాళ్ళ దేశం మీదకి వెళ్ళి దాడికి వెళ్తాను, నీ దేశం మీదకి వాడేమైనా పంపిస్తే లెక్క. కానీ వాడికి సంబంధం లేదే. కానీ